షాక్ తో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటామని ఏపీ ట్రైబల్ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు అన్నారు. గొలుగొండ మండలం జోగంపేట ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యుత్ షాక్ కు గురై 7వ తరగతి చదువుతున్న విద్యార్థి తూబూరి డేవిడ్ రాజు గత ఆదివారం మృతి చెందిన విషయం తెలిసింది. దీనిపై స్పందించిన చైర్మన్ వసతి గృహాన్ని సందర్శించారు. ఈ మేరకు వసతి గృహ పరిస్థితులను ప్రతి గదికి వెళ్లి పరిశీలించారు. భవనం పూర్తిగా శిథిలమై ఉండటాన్ని గమనించారు. ప్రస్తుత వసతి గృహ పరిస్థితులపై అధికారులు స్పందించకపోవటం అధికారుల తప్పిదమేనన్నారు. అనంతరం అతి మారుమూల గిరిజన గ్రామమైన బుడ్డడపాడు గ్రామానికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులు పోతురాజు రమణమ్మలను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆదిలక్ష్మి, ఆర్డీఓ జయరాం, డిప్యూటీ తహసీల్దార్ ఆనందరావు, నర్సీపట్నం రూరల్ సీఐ హరి, స్థానిక ఎస్ఐ కృష్ణారావు, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, మండల అధ్యక్షురాలు గజ్జలపు మణికుమారి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, గొలుగొండ సర్పంచ్ కసిపల్లి బుజ్జితో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బాబు అప్పుడే ఫుడ్ అది పెట్టి తినిపించి వచ్చారు. రేపు ప్రమాదాలు జరగకుండా తమరు మీద పెద్ద ప్రాబ్లం కాదు. మన కింద పెద్ద ప్రాబ్లం ఏంటంటే టీచర్ మంచి స్కూల్ కావాలి. ఈరోజు ఒక బాధాకరమైన సన్నివేశం సంఘటన తర్వాత అప్పటికప్పుడు తెలిసిన వెంటనే ఇక్కడ నేను ఎస్టీ కమిషన్ చైర్మన్గా రావడం జరిగింది. హాస్టల్ని అదేవిధంగా ఈరోజు ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఈ ఊరు వచ్చాను. గిరిజన గ్రామంలో ఇంత మారుమూలపల్లి నుండి చదువుకోవడానికి అంత దూరం వచ్చి అక్కడ ఎన్నో ఆశలు పెట్టుకొని చదువుకొని పైకి వద్దామని ఆశలు పెట్టుకున్న ఒక చిన్నారి విచ్చువాత పడడం చాలా బాధాకరమైన విషయం. దానివల్ల ఆ కుటుంబానికే కాదు, ఈ సమాజానికే నష్టం. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో మొదటి నుండి విద్యా అవకాశాలు తక్కువ, విద్యా వ్యాప్తి తక్కువ, అక్షరాస్యత తక్కువ. దాని నుండి బయటకు తీసుకురావడం కోసమే రాజ్యాంగం అయినా ప్రభుత్వాలైనా కృషి చేస్తున్నాయి. మిగతా సమాజానికి సరిసమానంగా గిరిజన సమూహాలు కూడా నాగరికతగా ముందుకు రావడానికి, అదేవిధంగా వైద్య అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది, రక్షణ కల్పించింది. దాని ప్రకారం ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి, అదేవిధంగా పథకాలు పెడుతున్నాయి. ఇవన్నీ ఏ స్థాయిలో అందుతున్నాయో తెలుసుకోవడానికి కోసం, వాటి మీద విధానాలని సమీక్షించడం కోసం కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ తరఫున మొదటి బాధ్యతగా నేను ఈరోజు ఈ మృత్యువాత పడిన అబ్బాయి తాలూకు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాను. చాలా బాధాకరం, చాలా పేదవారు. అదేవిధంగా వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా చదువు మధ్యలో ఆపినట్టున్నాడు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నాడు. అబ్బాయిని చదివించమని చెప్పాం. అదేవిధంగా వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కాదు, ఎందుకంటే ఎదుగుతున్న అబ్బాయి చచ్చిపోవడంటే ఎంతో బాధాకరం. ఏదో జబ్బు వల్ల ఇలా కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా సహజం. మళ్ళీ మా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని రకాలు ఏ రకంగా ఎక్కువ మేలు చేయగలదో ఆ రకంగా చెయ్యాలని నా భావన. కమిషన్ దీని పట్ల పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటుంది. కమిషన్ ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వ పై అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకి వీలైనంత సాయం, వాళ్ళు ఉపాధికి లోటు లేకుండా, అదేవిధంగా వాళ్ళు మరింత పిల్లాన్ని చదివించుకునేలాగా, వాళ్ళ కుటుంబం స్థిరపడేలాగా సాయం చేయమని మేము కమిషన్ తరఫున కోరతాం. ప్రస్తుతానికి అదే చెప్పగలం. ఇప్పుడు మేము చేస్తున్నాం, మీకు పూర్తిగా అండగా ఉంటాం. మేము కమిషన్ తరఫున ప్రభుత్వం ఎంత రావాలో అంత తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్తున్నాం.